సో మరి సంక్రాంతి పండగ దగ్గర పడ్డది. మరి అవును. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. అదేవిధంగా గేమ్ చేంజర్. ఇప్పుడు సంక్రాంతి విన్నర్ కలెక్షన్ పరంగా చూసుకుంటే 100% అది ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చినా సరే గేమ్ చేంజర్ కి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. కానీ ప్రాఫిట్స్ అనేది ఎంత ఎక్కువ వస్తుంది అనేది అది సంక్రాంతి విన్నర్ గా డిసైడ్ అవుతుందండి. మ్యాక్సిమం ఇప్పుడు గేమ్ చేంజరే సంక్రాంతి విన్ అయ్యే అవకాశం ఉంది. బజ్ పరంగా చూసుకున్నా సరే ఒక గేమ్ చేంజర్ కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ ఎక్కడ లేని బజ్ అంతా క్రియేట్ అయిపోయింది. ఒక డాక్ మహారాజ్ మాత్రం అనుకున్నంత బజ్ రాలేదనిపిస్తుంది. మరి దీని మీద మేకర్స్ కూడా ఇప్పుడు బాలకృష్ణ ఎలాగో పట్టించుకోడు, సినిమా తీసాము వదిలేసాము అన్నట్టుంటాడు. దీని మేకర్స్ వీళ్ళంతా నిర్మాతలు కానీ దీని డాక్ మహారాజును కూడా పబ్లిసిటీ మంచిగా చేసి బజ్ క్రియేట్ చేసి 2 సినిమాలకు పోటీగా దీనికి కూడా పబ్లిసిటీ చేసి 3 సినిమాలు కూడా దాంతో పాటు వీటికి కూడా బజ్ వచ్చి ఇది కూడా మంచిగా ఆడేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. ఆంధ్రాలో టికెట్ల హైక్ కానీ బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసారు. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? దిల్ రాజు అడుగుతా అంటున్నారు మళ్ళీ మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అండి, 100%. ఇప్పుడు మొన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటంటే టికెట్ రేట్లు పెంచుతా కూడా పెంచుతున్నానని చెప్పి దానికి ఎందుకు పెంచాలా అని పెంచడానికి గల సమర్థించడం ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదండి. అంటే మేము పెంచుతున్నాం టికెట్ రేట్లు, ఎందుకు పెంచుతున్నాం అని అన్నాడు. బడ్జెట్లు పెరుగుతున్నాయి అన్నాడు. బడ్జెట్ అంటే ఏంది? నథింగ్ బట్ మీ రెమ్యునరేషనే కదా. మీ జీతాలు పెంచుకుంటున్నారు. మీ జీతాలు ఎక్కడి నుంచి పెంచుకుంటున్నారు? ప్రజల జేబులోంచి 150 రూపాయలు కలెక్ట్ చేయాల్సింది 350 కలెక్ట్ చేసి మీ జీతాలు పెంచుకుంటున్నారు. ఇలా పెంచుకొని మీరు 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి ప్రజల నుంచి దోచుకొని టాలీవుడ్ స్టాండర్డ్ పెంచాల్సిన అవసరం లేదు. ఇంకోటి మీకు ఇంకో రీజన్ ఇంకోటి చెప్పాడు, మేము ఇక్కడ రేట్లు పెంచకపోతే బ్లాక్ లో అమ్ముతారని చెప్పాడు. బ్లాక్ లో అంటే ఇది లీగల్ కదా. బ్లాక్ లో ఇల్లీగల్ అయితే ఇది యాంటీ సోషల్ కదా. అంటే మీరు కంట్రోల్ చేయలేరా? హోమ్ డిపార్ట్మెంట్ మీదే కదా, గవర్నమెంట్ మీదే కదా. మీ చేతిలో ఉన్న గవర్నమెంట్ మీ ఇండైరెక్ట్ గా మేము ఫెయిల్ అవుతున్నాం అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. నేను ఏదో సినిమాకి బ్లాక్ లో తీసుకొని చూసానన్నారు కదా. అవును. సో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అలా చేయడం అంటే ఇండైరెక్ట్ గా అలా చెప్పడం కష్టం అనుకుంటారా? అంటే అది అప్పుడు డిప్యూటీ సీఎం కాదు కదా ఆయన. ఒకప్పుడు ఇట్లా జరిగిందని చెప్పాడు. ఇప్పుడు అంటే ఇండైరెక్ట్ గా ఆయన చెప్పడం ఏంది? ఇప్పుడు మేము కానీ ఇప్పుడు అమ్మకపోతే టికెట్ రేట్లు ఎక్కువ పెంచకపోతే దీన్ని ఇంకొకరు థర్డ్ పార్టీ వాళ్ళు బ్లాక్ లో అమ్ముతారు, ఎక్కువ రేట్లు పెట్టుకుంటారు, దాని ద్వారా ఇండస్ట్రీకి ఏం రూపాయి రాదు అని చెప్పాడు. ఇండైరెక్ట్ గా దాన్ని చెప్పంటే బ్లాక్ మార్కెట్ కంట్రోల్ మేము చేయలేకపోతున్నామని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. అంటే హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అవుతాము అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. అది కరెక్ట్ సంకేతం కాదు. మీరు పెంచడానికి గల రీజన్ అయితే కరెక్ట్ రీజన్ అనేది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇటువంటి రీజన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని సిల్లీ రీజన్స్. పెంచుకోండి, దీన్ని సమర్థించాడు చూడు, అదైతే నచ్చలేదు. పెంచుకోండి, ప్రజలు విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, కానీ మీరు పెంచడానికి గల రీజన్ పెట్టి మీరు దీన్ని సమర్థించడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డిని అభినందించాల్సింది.